ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు మన యొక్క అంశము కన్నీటి ప్రార్థనకు లభించిన జవాబు. ఈ వారం అంతా కూడాను సమూయేలు మొదటి గ్రంథంలో మనకు కనిపించే హన్నా గురించి మనము నేర్చుకుందాం. హన్నా గురించి మనము వినేటప్పుడు లేక గ్రంథాన్ని చదివేటప్పుడు 6వ వచనం మరియు 10వ వచనంలో హన్నా బహుగా ఏడ్చుచు అనే మాట వ్రాశాడు. సారాంశం అంతా మనకు బాగా తెలుసు. ఎల్కానాకు 2 భార్యలు. పెనిన్నాకు సంతతి ఉంది, హన్నాకు సంతతి లేదు. పెనిన్నా అనేక సందర్భాలలో చాలా సంవత్సరాలు హన్నాను బాధపరుస్తూ వచ్చింది. అయితే హన్నా ఒక్కసారి కూడాను పెనిన్నా మీద కోపపడ్డట్టు గాని లేక విసుగు చెందినట్టు గాని ఎక్కడా కనిపించదు. హన్నాలో ఉండే ద బెస్ట్ క్వాలిటీ దేవుని వైపు చూడటం, కన్నీటితో దేవుని సన్నిధిలో మొరపెట్టడం లేక ప్రార్థించటం. ఇది మాత్రమే హన్నా చేయటం ప్రారంభం చేసింది. ఆ దుఃఖముతో ఉన్న సందర్భంలో ఎల్కానా వచ్చి హన్నాకు ధైర్యం చెప్తాడు. హన్నా, నువ్వెందుకు ఏడుస్తూ ఉన్నావు? 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడను అంటాడు. ఎక్కడ కూడా హన్నా భర్త అయిన ఎల్కానా విషయంలో కానివ్వండి, పెనిన్నా విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడాను ఆమె విసుగు చెందినట్టు, బాధపడినట్టు, వారి మీద కోపపడినట్టు కనిపించదు. ఆమె ఒక్కటే తీర్మానం తీసుకున్నది, కన్నీటితో విలపిస్తూ లేక ఏడుస్తూ సంతానం కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టింది. మొరపెడుతూ ఒక ప్రతిజ్ఞ, ఒక తీర్మానం తీసుకున్నది. నీవిగిన నాకు మగ కుమారుణ్ణిస్తే, సంతతినిస్తే నేను ఆ కుమారుణ్ణి లేక ఆ శిశువును మీకు ప్రతిష్ఠిస్తాను అని ఒక ఖచ్చితమైన తీర్మానం తీసుకున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, హన్నా యొక్క కన్నీటి ప్రార్థన విన్నటువంటి దేవుడు హన్నాకు సమాధానమిచ్చాడు. ఆమె అడిగినట్టు, ఆమె కోరినట్టు, ఆమె ప్రార్థించినట్టు, కన్నీరు కార్చినట్టుగా దేవుడు అద్భుతమైనటువంటి సమాధానమును ఆయన సమయములో దేవుడు అనుగ్రహించాడు. అనుగ్రహించగా ఆ కుమారునితో పాలు మరిచెంత వరకు తన ప్రేమను పంచి ఇచ్చింది. కుమారుని యొక్క ఆలనా పాలన చూసుకుని తల్లి మురిసిపోయింది. మరి దేవునికి ప్రతిష్ఠించినట్టుగా, ప్రమాణం చేసినట్టుగా ఏలీ ఆధ్వర్యంలో శిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరములో ఈ బాలుడైన సమూయేలును ప్రతిష్ఠించినట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా సమూయేలు దేవుని పిలుపునకు పిలువబడినటువంటి వాడై ఒక గొప్ప యాజకుడైనటువంటి ఏలీ ఆధ్వర్యంలో దేవునిలో అతడు పెరుగుటను బట్టి ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండేటటువంటి ఆధిక్యతను దేవుడు సమూయేలుకి ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా రాజులను అభిషేకించే ఆధిక్యత కూడా దేవుడు సమూయేలుకి ఇచ్చాడు. సౌలును రాజుగా అభిషేకించింది సమూయేలే, దావీదును రాజుగా అభిషేకించింది సమూయేలే. కారణం, సమూయేలు అంత ఉన్నతమైన స్థానంలో, స్థితిలో దేవుడు సమూయేలునిచ్చాడు. కారణం, హన్నా యొక్క కన్నీటి ప్రార్థన, ఆ జవాబు, ఆ గొప్పతనాన్ని హన్నా కుమారుడైన సొలొమోనులో దేవుడు ఎంత గొప్ప స్థితినిచ్చాడో, ఎంతగా ఆనందపడి పరవశించిందో నేను ఆలోచన చెయ్యాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కన్నీటితో చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. మనం కొంతమందిని ఉదాహరణలు మనం ఆలోచన చేస్తే హిజ్కియాను గురించి మనం చూడగలుగుతాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం, యెషయా గ్రంథం 39వ అధ్యాయం, 2వ దినవృత్తాంతం 29వ అధ్యాయంలో మనం చూస్తే హిజ్కియా ఆయన మరణిస్తాడు అని ప్రవక్త ద్వారా వర్తమానం వచ్చినప్పుడు ఆయన తన యొక్క ముఖమును గోడవైపునకు త్రిప్పుకొని కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఆయన ఆయుష్ పొడిగించబడినట్టు మనము చూస్తాం. అదేవిధంగా 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో ఎలీషాకు మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు ఇశ్రాయేల్ రాజు అయిన యెహోయాషు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినట్టు మనము చూస్తూ ఉన్నాం. ప్రతి కన్నీటి బొట్టు మన జీవితానికి ఎంతో బలమును చేకూరుస్తూ ఉంటుంది. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ యాకోబు కన్నీరు విడిచెను అనే మాట వ్రాయబడి ఉంది. అదేవిధంగా యోవేలు గ్రంథంలో కూడాను మరి ఆయన కూడా ఉపవాసం ఉండి కన్నీరు విడిచినట్టు మనం చూస్తున్నాం. ఇంకా భక్తుల జీవిత చరిత్రలలో మన గ్రంథములు ఆలోచిస్తే చాలా మంది ఉపవాసం ఉండి ప్రార్థన, కన్నీరు కార్చి దేవుని నుండి గొప్ప దీవెనలు పొందుకున్నటువంటి అనుభవాలను మనము చూడగలుగుతాం. హన్నాను మాదిరిగా తీసుకుందాం. ఆమె కన్నీటి ప్రార్థనను దేవుడు ఎలా దాన్ని తీర్చాడు, ఆమె కోరికను తీర్చుతా ఆమెకు ఎంతగా ఆశీర్వదించాడో నేను గమనిస్తూ వస్తూ ఉన్నాం. అటువంటి
గుణలక్షణం, అటువంటి ప్రార్థన పరులమై నీవు నేను ఉండాలని ప్రభు పేరట కొద్ది మాటలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు తన మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ప్రభు కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.